హలో, ఎవరు? నేను రవిని మాట్లాడుతున్నాను. ఏమిటి? నీకు గుడ్ న్యూస్ బావా. నువ్వు మున్సిపల్ కార్పొరేషన్ ఇంటర్వ్యూకి వెళ్ళావు కదా, ఆ ఉద్యోగం నువ్వు సెలెక్ట్ అయ్యావని మా అయ్యగారు చెప్పారు. థ్యాంక్స్. కంగ్రాచులేషన్స్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా? ఎక్కడికి? జీవి. హాయ్ ఆశా. హాయ్. ఏమిటిది? ఎవరిది ఇల్లు? మందే. మనదా? రోజు కలుస్తున్నావు, ఇక్కడ ఉన్నట్టు చెప్పలేదే. సడన్ గా నిన్ను థ్రిల్ చేద్దామని. అవును, ఇక్కడెందుకుంటున్నా? ఏం లేదు, కమాన్. జాబ్ వచ్చిందిగా. జాబ్ వర్క్ చేయాలన్నా, ఎవరైనా విజిటర్స్ వస్తే సమాధానం చెప్పాలన్నా మన ఇల్లు బాగుండదు, వేరే ఇల్లు అద్దెకి తీసుకోమని నాన్న చెప్పాడు. తప్పని పరిస్థితుల్లో తీసుకోవాల్సి వచ్చింది. నాకు ఇష్టం లేదు. కూర్చో. థ్యాంక్ యూ జీవి. నిజంగా యువర్ సో లక్కీ. అంత మంచి తల్లిదండ్రులు దొరకడం నీ అదృష్టం. నో నో, అటువంటి అత్తమామ దొరకడం నీ అదృష్టం. ఇది నిజం. 1 సెకండ్. పెళ్ళాన్ని పోషించడానికి ఉద్యోగం రెడీ, పెళ్ళంతా కాపురం చేయడానికి ఇల్లు రెడీ. మరి ఇంకే కానీ చెయ్యి. పెళ్ళాం ఒక్కటే రెడీ కాదు. రెడీ కాలేదా? ఎక్కడా? నువ్వు ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వందే. గ్రీన్ సిగ్నలా? నేను లేస్తాను. మీ అమ్మా నాన్న వచ్చి మా నాన్నతో మాట్లాడాలి, లేదా మా నాన్న వచ్చి మీ అమ్మా నాన్నతో మాట్లాడాలి. రెండూ జరగవు. ఏ? మా స్టేటస్ చూసి మీ నాన్న ఒప్పుకుంటాడా? డౌటే. ఒప్పుకోడేమో. ఇక మా అమ్మ నాన్న అంటావా? మా నాన్న మనసులో వేరే ఉంది. మా నాన్న ఫ్రెండ్ డ్రైవర్ ఉన్నాడు, అతనికి ఒక చెల్లెలు ఉంది. చిన్నప్పటి నుంచి బావా బావా అని తిరుగుతుంటుంది. నన్ను తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో పడేయాలని మా నాన్న తాపత్రయం. మా అమ్మకేమో నువ్వైతే ఓకే. ఇప్పుడు ఈ విషయాన్ని వాళ్ళ ముందుకు తీసుకెళ్ళాను అనుకో, మా అమ్మకి నాన్నకి ఫటాఫట్. కాబట్టి ఈ విషయాన్ని పెద్దవాళ్ళకి వదిలేకుండా మీ నాన్నతో నువ్వు మాట్లాడు, మా అమ్మ నాన్నతో నేను మాట్లాడతాను. డాడీ, మీ డబ్బు కోసం వ్యాపారాల కోసం పెళ్లి చేసుకోమంటే నేను చేసుకోను. నా మనసును చంపుకోలేను. నా పెళ్లి నా ఇష్ట ప్రకారమే జరగాలి. నేను మనిషిని ప్రేమించాను. అతనికి ఆస్తి ఉండొచ్చు, లేకపోవచ్చు. మీరు ఒప్పుకుంటే ఇంట్లో ఉండి పెళ్లి చేసుకుంటాను, లేకపోతే బయటికి వెళ్ళి పెళ్లి చేసుకుంటాను. అయ్యా, తమరిని కాకా పట్టడానికో కార్పొరేషన్లో వారి సొంత పనులు చేయించుకోవడానికో అయ్యగారు తమరికి ఈ దండ వేయలేదండి అయ్యా. చచ్చా, అలా ఎందుకు అనుకుంటాను? ఆయన ఎవరో నాకు తెలియదు అనుకుంటున్నారా? ఎవరండి అయ్యా? ఆశా నాన్నగారు. కూర్చో. మీ గురించి ఆశ చాలా చెప్పిందండి. నీ గురించి కూడా అమ్మాయి చాలా చెప్పింది బాబు. అమ్మాయి గారు చెప్పిన తర్వాతే అయ్యగారు దండతోటి వచ్చారండి అయ్యా. ఈ దండ కేవలం మీ ప్రేమకి అభినందన మాత్రం. సార్ సార్ కాదండి అయ్యా, మామగారండి అయ్యా. రారా. ఏమిట్రా అది? పెళ్లి పత్రిక. నాదే. నీ పెళ్లి పత్రిక? ఎవరి పెళ్లి పత్రిక అయితే ఇంటింటికి తిరిగి ఇవ్వడానికి నేనేమన్నా పోస్ట్ మ్యాన్ అనుకున్నావా? నిన్ను పోస్ట్ మ్యాన్ చేయడం కోసం కాదురా ఆ వాచ్మ్యాన్ రెక్కల ముక్కలు చేసుకుని చదివించింది. ఆ చరిత్ర అంతా అనవసరం. నేను ఇక్కడికి వచ్చింది మిమ్మల్ని పెళ్లికి పిలవడానికి. పిలవడానికైతే నువ్వెందుకురా శ్రమపడి రావటం? ఒక వాచ్మ్యాన్ పిలవడానికి ఒక పోస్ట్ మ్యాన్ చాలు కదా. నువ్వు కూడా ఆయనలాగే తయారయ్యావన్నమాట. మనిషి ఎటు నడిస్తే నీడ కూడా అటే నడుస్తుందిరా. అంటే నువ్వు నీడవి. ఏది మంచో ఏది చెడో ఆలోచించే శక్తి కూడా నీకు లేదన్నమాట. ఎలా ఉంటుందిరా? ఉన్న శక్తి అంతా దారిపోసి నిన్ను తయారు చేసుకున్నాం కదా, ఆ శక్తి నీకుంది. అయితే తప్పంతా నాదేనంటావు. నోరుమై. ఏ కొడుకైనా తన పెళ్లి పత్రిక తీసుకొచ్చి తన తల్లిదండ్రులకు ఇవ్వడం ఈ ప్రపంచంలో ఎక్కడైనా జరిగిందా? ఒక కొడుకు తన తండ్రి ఎవరో ఏం చేస్తున్నాడో చెప్పలేదని ఆ కన్న కొడుకుని ఇంట్లోంచి తెరవేసిన తల్లిదండ్రులు ఈ ప్రపంచంలో ఎక్కడన్నా ఉన్నారా? ఇంతకీ మీరు పెళ్లికి వస్తున్నారా లేదా? మేం రాకపోతే పెళ్లి ఆగిపోతుందా? ఆగని పెళ్లికే మేమొచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. అంటే అందులోనే అర్థం ఉంది. మంచిది.
అది శుభలేఖయ్యా. గడప దాటి లోపలికి వచ్చి ఇచ్చేది శుభలేఖ, గడప బయట నుంచి ఇసిరేసేది సావు లేఖ. సావు కబురు తీసుకొచ్చిన ఉత్తరాన్ని సింపు అవతల పారేస్తాం, లేకపోతే తగలబెట్టేస్తాం. నేను అదే చేస్తున్నాను. మీ కొడుకు పేరు తగలపెట్టే హక్కు మీకుంది, కానీ పక్కన నా పేరు కూడా ఉంది కదండి. నా పేరు కూడా తగలపెట్టే హక్కు మీకుందా అండి? అత్తలో అమ్మను, మావయ్యలో తండ్రిని చూసుకుందామని పెళ్లి కొప్పుకున్నాను. ఉన్న అమ్మా నాన్నని విడిచిపెట్టి అతను వెళ్ళిపోయాడు. ఆ సంగతి నాకు తెలిసేసరికి శుభలేఖలు అచ్చయిపోయాయి. అతని దుర్మార్గం తెలుసుకుని ఈ శుభలేఖల నుంచి పెళ్లి కూతురుగా తప్పుకోనా? ఈ రోజులా రేపుంటదనే ఆశతో పెళ్లి కూతురుగా పెళ్లి పీటల మీద కూర్చోనా? మీరే చెప్పండి. మేము రాకపోతే ఈ పెళ్లి ఆగిపోతుందా అని మీ అబ్బాయిని అడిగారు. అతను సమాధానం చెప్పలేకపోయాడు. మీ ప్రశ్నకు సమాధానం నేను చెప్తాను. మీరు రాకపోతే ఈ పెళ్లి ఆగిపోతుంది. జరగాల్సిన పెళ్లిని రాకుండా ఆపుతారో వచ్చి జరిపిస్తారో మీకే వదిలి వెళ్తున్నాను. దయచేయండి జడ్జి గారు, దయచేయండి. రండి. అల్లుడు గారు ఎలా ఉన్నారు? బంగారంలా ఉన్నాడు. అబ్బాయి తల్లిదండ్రులు ఎక్కడ? చిదంబరం గారని చాలా గొప్ప స్థితిపరు. 25 ఏళ్ల కిందటే చికాగోలో స్థిరపడిపోయారు. వారెక్కడ? ప్లేన్ మిస్ అయింది, ముహూర్తం మిస్ కాకూడదని పెళ్లి జరిపించేయమన్నారు. ఇవాళ రేపు వస్తా. లేవండి లేవండి, ఎక్కడ పడితే అక్కడ కూర్చోడమేనా? లేవండి ముందు ఇక్కడి నుంచి. జీవి, ఆర్ యూ హ్యాపీ? అఫ్ కోర్స్ ఐఎమ్ హ్యాపీ. దేనికలా అడుగుతున్నావు? బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ. ఆశా, ఏమిటి మాట్లాడేది? అడుగడుగునా నువ్వు నన్ను మోసం చేస్తున్నావు. నేను నిన్ను మోసం చేసింది ఒక్కసారి, నిన్ను ప్రేమించడానికి. మరి పెళ్లికి? పెళ్లికే మోసం చేశాను. మీ నాన్నగారు ఒప్పుకున్నారు, పెళ్లి చేసుకున్నాను. మీ అమ్మా నాన్న? చూడాషా, ఇది చాలా సంతోషకరమైన సమయం. ఈ సమయంలో వాళ్ళ ప్రస్తావన తీసుకురావద్దు ప్లీజ్. జీవి, ఇవాళ నువ్వు సంతోషంగా ఉండడానికి, నేను సంతోషంగా ఉండడానికి ఆరాధ్య దైవాలు వాళ్ళు. వాళ్ళ ప్రస్తావన తీసుకురావద్దని నువ్వు నిజంగా మనిషివి కావు. ఆశా, ఎస్, శుభలేఖలు వేసిన తర్వాత వాళ్ళ పట్ల నీ ప్రవర్తన, నీ అసలు రంగు పూర్తిగా నాకు అర్థమైంది. కానీ నా భవిష్యత్తు కోసం, కుటుంబ గౌరవం కోసం ఈ పెళ్లి ఆకూడదని తాళి కట్టించుకున్నాను. చూడు, ఏ రోజు నీలో మార్పు వస్తుందో, ఎప్పుడు నువ్వు తల్లిదండ్రులను గౌరవించే రోజు వస్తుందో ఆ రోజే మన శోభనం. గుడ్ నైట్.